ద్రాక్షారామంలో దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా రామచంద్రపురం ఎంట్రీ అవ్వగానే ఎన్ని వెహికల్స్ అయితే ఉన్నాయో చూసారా. మేము వెళ్ళేటప్పుడు ఇలాగే ఉన్నాయండి. మేము 9:30 ఆ టైంకి అయితే టెంపుల్కి వెళ్ళామా, అప్పుడు కూడా సేమ్ వెహికల్స్ అన్నీ కూడా ఒక 4 కిలోమీటర్ వరకు ఇలాగే ఆగున్నాయండి. ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది అనుకున్నాము. మళ్ళీ సేమ్ వచ్చేసరికి కూడా ఈ విధంగానే ఉంది. ఈ లారీలు, వ్యాన్లు ఇవన్నీ కూడా అక్కడ ముందు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే ఉన్నాయండి. పెట్రోల్ కోసం అంటే చూసారా, పెట్రోల్ బంక్ అంతా కూడా బైక్లు, ఆటోలు, ఇంకా కార్లతో నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకులు అయితే క్లోజ్ చేసేస్తున్నారండి. అంటే డీజిల్ ఇవన్నీ లేవు కదా. దానికి తోడు ఉన్న చోట కూడా ఎంత క్యూ లైన్లో ఉండటం వల్ల నిజంగానే దొరకదేమని భయంతో మరికొంతమంది ఉన్నా కూడా ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం కోసం వేచి ఉన్న వాళ్ళు అయితే కొంతమంది అండి. సో ఇంకా ఇది వైశాఖ పౌర్ణమి అంట కదా. ఈ పౌర్ణమికి అంటే అయిపోయిందిలేండి. అప్పుడు మేము వెళ్ళేసరికి ఏకాదశి కాబట్టి నెక్స్ట్ శుక్రవారం నాడు పౌర్ణమి అంట. ఆ పౌర్ణమి రోజు ఇసునకర్రలు, మామిడి పళ్ళు శివాలయంలో పూజారి గారికి అయితే ఇస్తారంటండి. ఈ పౌర్ణమికి మా ఫ్రెండ్ వాళ్ళు ఈ సంవత్సరం పౌర్ణమికి పిఠాపురం అయితే వెళ్తారంటండి. అక్కడ ఇవ్వటం కోసం మామిడి పళ్ళు, విసనకర్రలు ఇవి అయితే తీసుకుంటున్నారు. ఇసునకర్ర ఒక్కొక్కటి మా చిన్నతనంలో రూపాయి, ₹1 ఉండేదండి. ఇప్పుడు అదే ఇసునకర్ర 25 రూపీస్ అయితే చెప్పారు. అంతగా బాగాలేదు అన్నట్టుగా ఇంకా వాళ్ళైతే తీసుకోలేదు. నెక్స్ట్ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో తెప్పించుకుందాంలే అన్నట్టుగా. సో ముందైతే చూసి అలా ఇలా బేరాలు అయితే ఆడాం కానీ ఏం కుదరలేదు. ఇంకా ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. వచ్చే దారిలో పసలపూడి దగ్గర కాలువ రేవులో చూడండి బాతులు అయితే భలే వెళ్తున్నాయి కదా. నాకైతే ఎంత బాగా నచ్చాయి. ఇంకా మేము ఆటోలో ఉండి దూరం నుంచి చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. ద్రాక్షారామం వీడియోస్ అయితే ఈ వీడియోతో లాస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి.